అందరికీ నమస్కారం. ఎస్ఆర్ డివోషనల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోను లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు మీ పనిపై దృష్టి పెట్టడం కష్టంగా అనిపించవచ్చు. మీ వైవాహిక సంబంధంలో అహం ఘర్షణ తలెత్తవచ్చు. ఒత్తిడి మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రేమ సంబంధాలలో మీరు కొంత గందరగోళాన్ని ఎదుర్కోవచ్చు. గతానికి సంబంధించిన ఒక విషయంపై వివాదం తలెత్తవచ్చు. ఈ రాశి వారికి ఈరోజు వ్యాపార వర్గానికి ముఖ్యంగా మంచి ఫలితాలు వస్తాయి. దీనివల్ల సంపద మరియు లాభం చేకూరుతుంది. మీ పనిచేసే రంగంలో పెద్ద మార్పు రావచ్చు. కుటుంబంలో సంతోషం ఏర్పడుతుంది. ఈరోజు మీరు సంతోషంగా ఉంటారు. ఈరోజు మీరు మీ మాటలను అదుపులో ఉంచుకోవాలి, లేదంటే మీకు వివాదం తలెత్తవచ్చు. మీ ఆరోగ్యం క్షీణించవచ్చు. ఈరోజు మీరు కొంత ఆందోళనతో సతమతమవుతారు. మీరు పనిలో ఉన్నట్లు మీకు అనిపించదు. పని ఒక భారంలా అనిపిస్తుంది. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మీరు అనుచితంగా లేదా నియమాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే ఇబ్బందుల్లో పడవచ్చు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీసుకున్న చర్యల వల్ల మీరు నష్టాలను చవిచూడవచ్చు. మీ జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. ఆరోగ్యపరంగా ఒక మోస్తారు సమయం ఇది. ఈరోజు మీ ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదొడుకులు ఉండవచ్చు. కాబట్టి మీ భాగస్వామితో సంభాషణలో స్పష్టత పాటించండి. ఆర్థికంగా ఈరోజు ప్రమాదకర పెట్టుబడులకు దూరంగా ఉండండి, ఎందుకంటే ఊహించని విధంగా ఒక పెద్ద ఖర్చు తలెత్తవచ్చు. మీ ఆరోగ్యం కోసం ఈరోజు తగినంత విశ్రాంతి తీసుకోండి మరియు ఒత్తిడిని నివారించండి. ఈరోజు ఈ రాశి స్త్రీలు జాగ్రత్తగా ప్రశాంతంగా పనిచేయాల్సిన రోజుగా ఉంది. మీ ఖర్చులను అదుపులో ఉంచుకొని మీ పనిని నిశ్శబ్దంగా కొనసాగించడం ఉత్తమం. సంబంధాలలో సందేహానికి అతిగా ఆలోచించడానికి దూరంగా ఉండండి. మీరు మీ భాగస్వామితో మీ మనసులోని భావాలను పంచుకొని భవిష్యత్తు కోసం ప్రణాళిక వేసుకుంటారు. వివాహిత స్త్రీలకు వారి భర్తల నుండి ఆశ్చర్యం కలగవచ్చు. నేటి సంభాషణతో పాత విభేదాలు లేదా మౌనం ముగిసిపోతాయి. ఒంటరి మహిళలు సోషల్ మీడియా లేదా గ్రూపుల ద్వారా కొత్త పరిచయాలను ఏర్పరచుకోవచ్చు. ఈరోజు మీరు పాత పరిచయాలు మరియు నెట్వర్క్ నుండి గొప్ప ప్రయోజనాలను పొందుతారు. బృంద కృషి ప్రాజెక్టులలో నాయకత్వం ప్రకాశిస్తుంది. ఈవెంట్ నిర్వహణ, వ్యాపారం లేదా సామాజిక సేవలో నిమగ్నమైన మహిళలు విజయం సాధిస్తారు. వ్యాపారంలో మీకు ఒక పాత కంపెనీ లేదా ఒక పెద్ద సమూహం నుండి మంచి ఒప్పందం లభించవచ్చు. ఈరోజు ఇతరుల నుండి సహాయం తీసుకోవడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. నిలిచిపోయిన డబ్బు లేదా రుణాన్ని తిరిగి పొందవచ్చు. పాత పెట్టుబడుల నుండి ఆకస్మిక లాభం వచ్చే అవకాశం ఉంది. మీరు మీ కుటుంబం కోసం, ముఖ్యంగా మీ తోబుట్టువుల కోసం డబ్బు ఖర్చు చేయవచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడి నేడు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు మీకు కొత్త బాధ్యతలు ఎదురు కానున్నాయి. కుటుంబ ఐక్యత కొనసాగుతుంది, కానీ పనుల హడావిడి మిమ్మల్ని అలసిపోయేలా చేయవచ్చు. క్రమంగా ఒత్తిడి తగ్గుతుంది మరియు మీరు బాగుపడతారు. ఖర్చులు పెరగవచ్చు, కానీ మీలో శక్తి పుష్కలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో చిన్న చిన్న గొడవలు జరగవచ్చు. మీరు మీ కోపాన్ని, మాటను అదుపులో ఉంచుకోవాలి. మీ తండ్రి సలహా మీకు మార్గదర్శకంగా ఉంటుంది. ఈరోజు మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి కొత్త పనిని ప్రారంభించడం కానీ, ఏవైనా అనారోగ్యాలకు చికిత్స చేయించుకోవడం కానీ మానుకోండి. మితిమీరిన సున్నితత్వం మిమ్మల్ని మానసికంగా అస్థిరంగా ఉంచవచ్చు. నీరు త్రాగడం మీకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. మీ మాటల ప్రవర్తనలో సంయమనం పాటించండి. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం అత్యవసరం. నిషిద్ధ కార్యకలాపాలు, అనైతిక కార్యకలాపాలు మరియు ప్రభుత్వ వ్యతిరేక ధోరణులకు దూరంగా ఉండండి. మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ఈ రాశి వారికి ఈరోజు ముఖ్యమైన పనులను పూర్తి చేయడానికి మరియు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి అనువైన రోజుగా ఉంది. ఆర్థిక చింతలు ఈ రోజుతో ముగిసిపోతాయి మరియు వృత్తిపరమైన విజయం ఖాయం అవుతుంది. మీ సామర్థ్యం మీకు వృత్తిపరమైన పురోగతికి అనేక అద్భుతమైన అవకాశాలను అందిస్తుంది. మిమ్మల్ని చాలా కాలంగా వేధిస్తున్న ఆర్థిక చింతలు ఈరోజు తొలగిపోతాయి మరియు మీకు రావాల్సిన బకాయిలు అందుతాయి. ఈరోజు ఎలక్ట్రానిక్ ఇంజనీర్లకు ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ వృత్తిపరమైన విజయం ఖాయం, కానీ మీ జీవిత భాగస్వామితో ఈరోజు మాట్లాడేటప్పుడు మీ మాటను, కోపాన్ని అదుపులో ఉంచుకోండి. చిన్న చిన్న సమస్యలు రావచ్చు. మీరు గొడవపడే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వాళ్ళ కొంతమంది స్నేహితులతో బయటకు వెళ్ళడం మీకు మానసిక ఆనందాన్ని ఇస్తుంది. ఆరోగ్యపరంగా ఈరోజు అద్భుతంగా ఉంటుంది. తగినంత నిద్రపోవడం వల్ల మీరు శారీరకంగా, మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. పిల్లలు ఆడుకుంటూ ఇంటికి ఆనందాన్ని పంచుతారు. ఈరోజు మీరు సానుకూలంగా, శక్తివంతంగా ఉంటారు. ఇది భవిష్యత్తు కోసం గొప్ప ప్రణాళికలు వేసుకోవడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. మీరు మీ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరచగలుగుతారు. దీనివల్ల మీ చుట్టూ ఉన్నవారు మీ ఆలోచన విధానాన్ని, దృక్పథాన్ని అభినందిస్తారు.
మీ లక్ష్యాల వైపు పయనించడానికి ఇది సరైన సమయం. మీరు మీ ప్రియమైన వారితో సమయం గడపడాన్ని ఆస్వాదించవచ్చు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. పనిలో మీ కెరీర్కు సానుకూల మార్పులు తీసుకురాగల కొన్ని కొత్త అవకాశాలు మీకు లభించవచ్చు. ఒక ప్రాజెక్టుపై పనిచేస్తున్నప్పుడు మీ బృంద సభ్యులను తప్పకుండా భాగస్వాములను చేసుకోండి, ఎందుకంటే సహకారం వేగవంతమైన విజయానికి దారితీస్తుంది. మీ వ్యక్తిగత జీవితంలో ప్రేమ, అవగాహనతో కూడిన వాతావరణం ఉంటుంది. మీ సంబంధాలలో కొంత ఉత్సాహాన్ని నింపడానికి ప్రయత్నించండి. కొత్తగా ప్రారంభించడానికి లేదా ఏవైనా పాత సమస్యలను పరిష్కరించడానికి ఇది సమయం. మీ ఆరోగ్య విషయానికి వస్తే క్రమం తప్పని వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వండి. మీ మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ధ్యానం సాధన చేయండి. మొత్తం మీద ఈరోజు మీకు కొత్త ఆనందాలకు, సానుకూల మార్పులకు సంకేతం. మీ ఆత్మవిశ్వాసాన్ని కాపాడుకోండి మరియు మీరు చేసే ప్రతి పనిని మనస్ఫూర్తిగా చేయండి. కళ, సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి ఈ సమయంలో పోటీ పెరిగే సూచనలు ఉన్నాయి. మీ ప్రతిభను నిరూపించుకోవడానికి మరింత కృషి చేయాల్సి వస్తుంది. ఇతరులతో పోల్చుకుంటూ నిరుత్సాహపడకుండా మీ ప్రత్యేకతను మెరుగుపరచుకోవడం మంచిది. పట్టుదలతో ముందుకు సాగితే ఈ పోటీ మీకు అనుభవాన్ని ఇచ్చి భవిష్యత్తులో మంచి అవకాశాలకు దారితీస్తుంది. వృద్ధాశ్రమాలను సందర్శించే అవకాశాలు ఉన్నాయి. ఈ సందర్శనలు మీ భావోద్వేగపరంగా కొత్త అనుభూతిని ఇస్తాయి. పెద్దల ఆశీర్వాదాలు పొందడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మీలో ఉన్న దయాగుణం పెరుగుతుంది. ఇది మీకు అంతరంగిక సంతృప్తిని కలిగిస్తుంది. వస్త్రలాభం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త బట్టలు కొనుగోలు చేయడం లేదా బహుమతిగా పొందడం జరగవచ్చు. ఆర్థిక విషయాల్లో సాధారణ స్థితి ఉంటుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలసటను తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యుల మద్దతు మీకు బలాన్ని ఇస్తుంది. సమతుల్యతతో ముందుకు సాగితే ఈ కాలం మీకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీకు మంచి రోజు కాబోతుంది. మీరు మీ దినచర్యలో మార్పులు చేసుకుంటారు. దీనివల్ల సానుకూల ఫలితాలు లభిస్తాయి. ఒక సమస్యకు పరిష్కారం కనుగొనడం మీకు ఆనందాన్ని, పునరుత్తేజాన్ని కల్పిస్తుంది. యువత తమ వృత్తిలో విజయం సాధిస్తారని అంచనా. ఈ సమయంలో ముఖ్యమైన పనులకు ప్రాధాన్యత ఇవ్వండి, ఎందుకంటే ఇంటికి బంధువులు రావడం వల్ల మీ కొన్ని ముఖ్యమైన పనులు ఆలస్యం కావచ్చు. ఏదైనా పెద్ద పెట్టుబడి పెట్టే ముందు మీ పెట్టుబడికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తప్పకుండా సేకరించండి. సమయం అనుకూలంగా ఉంది. మీ పనులు క్రమ పద్ధతిలో పూర్తవుతాయి. ఏదైనా ప్రత్యేక పనిని చేపట్టే ముందు రోజు ప్రారంభంలోనే మీ వ్యూహాన్ని ప్రణాళిక వేసుకోండి. ఇంటికి కావలసిన వస్తువులు కొనడం కూడా మీ కుటుంబంతో సంతోషకరమైన సమయాలను తెస్తుంది. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన ఏవైనా కొనసాగుతున్న విషయాలు కొనసాగే అవకాశం ఉంది. ప్రతికూల ప్రవృత్తులు ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండండి, ఎందుకంటే ఇది మీ ఆలోచన విధానంపై ప్రభావం చూపుతుంది. కొన్నిసార్లు ఊహించని వాటి గురించి భయాలు లేదా అనుమానాలు కొనసాగుతాయి. మీ మనోధైర్యాన్ని కాపాడుకోండి. వ్యాపారంలో పని ఎక్కువగా ఉంటుంది, కానీ లాభాలు తక్కువగానే ఉంటాయి. కాబట్టి సరైన సమయం కోసం వేచి ఉండండి. ప్రస్తుతానికి కొత్త ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టవద్దు. ప్రభుత్వ పనుల విషయంలో ఉన్నతాధికారులతో మంచి సమన్వయం పాటించడం వల్ల నిలిచిపోయిన ప్రాజెక్టులు ముందుకు సాగడానికి సహాయపడుతుంది. ఈరోజు భార్యాభర్తలు ముఖ్యంగా మాట్లాడేటప్పుడు మీ మాటను, కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఈరోజు చిన్న చిన్న విషయాలకే గొడవలు జరగవచ్చు, కావున జాగ్రత్తగా ఉండండి. మీ మాటను, కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఈరోజు పాత ఆరోగ్య సమస్య మళ్ళీ తలెత్తవచ్చు, కావున జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 2, అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు.